అండి హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తుంటే ఒకసారి మన అకౌంట్ ఓపెన్ చేసి మన వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఆల్రెడీ మన ఛానల్లో షార్ట్ వీడియోలో పోస్ట్ చేశాను. ఏంటి అంటే నా ప్రెగ్నెన్సీ జర్నీ ఎలా జరిగింది ఏంటి అనేది, నా ప్రెగ్నెన్సీలో నేను చేసిన మిస్టేక్స్ ఏంటి అనేది కూడా మీకు ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి. అయితే నా డెలివరీ డే గురించి మాట్లాడుకుందాం. ఆ రోజు ఎలా జరిగింది ఏంటి అనేది. 2023 జూలై 31 నేను హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాను డెలివరీ కోసం. నాకైతే ఆ రోజు డేట్ ఇచ్చారు. బట్ ఆ రోజంతా కూడా మేడం చూశాడు పెయిన్స్ వస్తాయేమో డెలివరీ చేయడానికి. బట్ నాకైతే పెయిన్స్ రాలేదు మేడం ఇచ్చిన డే వరకు కూడా. సో అందువల్ల నాకు సి సెక్షన్ అయితే చేశారు. ఇవాళ మార్నింగ్ నేను 9కి హాస్పిటల్లో అడ్మిట్ అయితే రేపు మార్నింగ్ నాకు సి సెక్షన్ చేశారు. 24 అవర్స్ నన్ను అబ్జర్వేషన్ చేస్తూ ఉన్నారు మేడం అయితే. అసలు ఫస్ట్గా మీకు చెప్పాల్సిన విషయం ఏంటంటే నాకు సి సెక్షన్ ఎందుకు చేశారు అనేది. ఎందుకు చేశారు అంటే మేడం నాకు డెలివరీ డే ఇచ్చిన రోజు వాటికి కూడా నాకు అసలు పెయిన్స్ రాలేదు. సో అందుకు చేశారు. అసలు పెయిన్స్ ఎందుకు రాలేదు తెలుసా? నాకు 8th మంత్లో స్కాన్ చేసినప్పుడు మా బాబు పేగు 2 వరుసలు కూడా మెడకు చుట్టుకొని ఉన్నాడు. అప్పుడు మేడం ఏం చెప్పారంటే, నీకు బాబు లోపల బేబీ 2 వరుసలు పేగు మెడకు చుట్టుకొని ఉంది, ఎప్పుడైనా మూమెంట్స్ తక్కువగా అనిపిస్తే హాస్పిటల్కి వచ్చేయమ్మ, రిస్క్ తీసుకోవద్దు, మూమెంట్స్ తక్కువగా ఉన్నాయి లేవు అనిపిస్తే రండి, ఎందుకంటే 2 వరుసలు ఉంది కదా మెడకే టైట్ అవ్వచ్చు అని చెప్పారు. సో నాకు ఇంకొక 15 డేస్లో 9 మంత్స్ వస్తాయి అన్నప్పుడు లోపల బేబీ ఒక 2 అవర్స్ మూమెంట్స్ ఇవ్వలేదు. సో నాకు భయం వేసి మా వారితో చెప్తే మా వారు నన్ను హాస్పిటల్కి తీసుకొని వెళ్ళారు. సో అప్పుడు మేడం హార్ట్ బీట్ చూసి హార్ట్ బీట్ బాగానే ఉంది కదమ్మా అన్నారు. సో అని చెప్పేసి నాకు అప్పుడు క్యాన్లో పెట్టి సెలైన్ పెట్టి ఇంజెక్షన్స్ కూడా ఇచ్చారు. ఆ రోజు మేము ఈవినింగ్ 4కి అలా వెళ్ళాము. బయట నైట్ వచ్చేసరికి 10 అయింది. అప్పటిదాకా కూడా సెలైన్స్ అని ఇంజెక్షన్స్ అని ఇస్తూనే ఉన్నారు. ఆ తర్వాత ఆ రోజు నాకు ఒక 15 డేస్కి ట్యాబ్లెట్స్ ఇచ్చారనమాట. సో అందువల్ల నాకు పెయిన్స్ రాలేదు. ఆ ట్యాబ్లెట్స్ ఏంటి అంటే పెయిన్స్ రాకోకుండా ఇచ్చారనమాట. నీకెలా తెలుసు అనుకుంటున్నారా? మనకి ఎలాగో కొంచెం తెలివి ఉంటుంది కదా, ఏదైనా మనకి ఇచ్చినప్పుడు అదేంటి ఎందుకు అనేది మనం గూగుల్లో సెర్చ్ చేస్తూ ఉంటాం. నాకైతే ఇది చాలా అలవాటు అనమాట. నేను ఏదైనా ఒక తీసుకుంటే మెడిసిన్ కానివ్వండి, బాబుకి ఇచ్చేదైనా కానీ దేని గురించి అయినా కానీ ఎవరైనా నాకు ఇచ్చినప్పుడు దేని గురించి అయినా సెర్చ్ చేయడం అలవాటు. సో మేడం ఇచ్చినప్పుడు నా ప్రెగ్నెన్సీలో కూడా నా ఫస్ట్ డే నుండి కూడా మేడం ఏ టాబ్లెట్ ఇచ్చినా కూడా దాన్ని గూగుల్లో సెర్చ్ చేసిన తర్వాత యూజ్ చేసేదాన్ని. అలా యూజ్ చేయడం వల్ల మేడం నాకు ఆ టాబ్లెట్స్ ఇచ్చినప్పుడు కూడా నేను అవి గూగుల్లో సెర్చ్ చేసినప్పుడు నాకు ఇవి ముందు పెయిన్స్ రాకుండా అని తెలిసింది. సో 8th మంత్లో పెయిన్స్ రావడం, డెలివరీ అవ్వడం అంత మంచిది కాదన్న ఉద్దేశంతో ఆమె ఇచ్చింది. ఆ 15 డేస్ తర్వాత కూడా ఆమె నాకు మళ్ళీ అవే టాబ్లెట్స్ ఇస్తే నేను 1 మంత్కి ఇచ్చింది. బట్ నేను 15 డేసే యూజ్ చేస్తాను, ఎక్కువ డేస్ యూజ్ చేయలేదు. 9 మంత్స్ తర్వాత డెలివరీ ఎప్పుడైనా అవ్వచ్చు, మనం 36 వీక్స్ తర్వాత డెలివరీకి రెడీగా ఉన్నట్టు కదా అని చెప్పేసి నేను యూజ్ చేయలేదు. బట్ ఆ టాబ్లెట్స్ ఎఫెక్ట్ వల్లే నాకు పెయిన్స్ రాలేదు అనేది నా ఫీలింగ్ అనమాట. సో అందువల్లే నాకు సి సెక్షన్ అయింది. పెయిన్స్ రాలేదు, వాళ్ళు ఇచ్చిన టైం కూడా అయిపోయింది, డెలివరీ డేట్ టైం. సో ఇక నైట్ వస్తే పెయిన్స్ రావడానికి అని చెప్పేసి ఒక క్యాన్లో పెట్టి ఒక సెలైన్ పెట్టి నాకు నైట్ 8కి సెలైన్ పెడితే తెల్లారుజామున 4కి అయిపోయింది ఆ సెలైన్. అప్పటిదాకా కూడా సెలైన్ ఎక్కుతూ ఉంది. ఎలా ఉంటుంది చెప్పండి, నార్మల్ వాళ్ళకి ఒక సెలైన్ పెట్టినప్పుడు అటు తిరగడానికి ఇటు తిరగడానికి ఇబ్బందిగా ఉంటుంది. 9 మంత్స్ ప్రెగ్నెంట్ ఉమెన్కి ఎలా ఉంటుంది, ఎటు కన్వర్ట్ అవ్వడానికి ఉండదు, అంత కంఫర్ట్ ఉండదు, లేగటానికి కానీ కొంచెం పొద్దాక పడుకొని ఎలా ఉండలేం కదా, చాలా ఇబ్బంది అనిపించింది. కానీ వాళ్ళు చూసుకోవడం మాత్రం హాస్పిటల్లో బాగా చూసుకున్నారు. మేడం నైట్ ఒక 2 అవర్స్కి ఒకసారి వచ్చి చెక్ చేయడం, నర్సులు కూడా వచ్చి చెక్ చేయడం లాంటివి చేశారు. బట్ అంతా బాగానే ఉంది, కానీ నాకు నార్మల్ చేస్తే బాగుండేది అనే ఫీలింగ్ ఉంది. పెయిన్స్ రావడానికి అని చెప్పేసి వాళ్ళు సెలైన్ పెట్టి పెయిన్స్ రాలేదు నాకు అప్పటికి కూడా. మళ్ళీ ఇంకోటి కూడా పెట్టి ఇంకా అలానే ఉంచుతున్నారు. సో ఇవన్నీ ఏం వద్దండి, నేను సి సెక్షన్ చేయించుకుంటా లేండి అని చెప్పాను. సో ఇక క్యాన్లో తీసేసి మార్నింగ్ నన్ను ఏం తినొద్దని చెప్పారు. సరేలే ఓకే అని చెప్పేసి సి సెక్షన్కి అయితే రెడీ అయ్యాను. బట్ ఇంకోటి ఏంటంటే, అసలు నేను ఎందుకు రెడీ అవ్వాల్సి వచ్చిందంటే, నా పక్కన నాతో పాటు ఇంకొకరు కూడా డెలివరీకి అడ్మిట్ అయ్యారు. తనకైతే ఉమ్మ నీరు పడిపోయి తన పెయిన్స్తో అరుస్తుంది.
అమ్మో వాయ్యో అని. బట్ ఆమెను చూసి మేమన్నారు, ఇవి అసలు పెయిన్సే కాదమ్మా నీకు వచ్చేవి, ఇంతకంటే ఎక్కువ వస్తాయి అని చెప్పారు. ఆమె అలా అరుస్తుంటే నాకు అసలు పెయిన్సే రావట్లేదు. నాకేదో నార్మల్గా నడుము పెయిన్ వచ్చినట్లుంది కానీ మరీ అంత హెవీగా లేదు. మరి ఆమెకి అలానే ఉందో ఎక్కువగా ఉందో తెలియదు కానీ ఆమెకైతే ఉమ్మనీరు లీక్ అయింది. బట్ బాగా అరుస్తుంది అబ్బా అయ్యా అని. ఆమెనే నీకు ఇవి పెయిన్స్లు కాదు అసలు ఇవి లెక్కలోకే కావని చెప్పింది. ఇక నాకు అసలు రావట్లేదు, ఇంకా నా పరిస్థితి ఏంటని చెప్పేసి వద్దులేండి మేడం, మరి ఇప్పుడు డెలివరీ నార్మల్ అవ్వడానికి ఈ ప్రొసీజర్లో నేను వీక్ అయ్యి ఇదంతా అవ్వక మళ్ళీ సీ సెక్షన్ చేయించుకొని అప్పుడు నేను సిక్ అయ్యే బదులు ఒకేసారి సీ సెక్షన్ చేయించుకుంటా అని చెప్పాను. సో అందువల్ల ధైర్యం చెడడం వల్ల నేను సీ సెక్షన్కి వెళ్ళిపోయాను అనమాట. ఇక మార్నింగ్ ఏం తినొద్దని చెప్పి తీసుకెళ్ళారు. ఇంకా లోపలికి తీసుకెళ్ళేటప్పుడు మా వారితో నాతో సైన్ చేయించుకున్నారు. డెలివరీ బేబీ బాయ్ అయినా బేబీ గర్ల్ అయినా కొంతమంది అమ్మాయి అని అబ్బాయి అని అమ్మాయి పుట్టింది ఇలా అంటారు. బట్ ప్రతి తల్లికి మాత్రం ఎవరు పుట్టినా అదే పెయిన్ ఉంటుంది. కానీ వాళ్ళకి మాత్రమే ఆ పెయిన్ తెలుస్తుంది రియల్లీ. కొంతమంది అయితే ఇద్దరు అమ్మాయిలు ఇంకొకసారి ఉంచుకో బాబు పుడతాడేమో అంటారు. బట్ ఆ తల్లికే తెలుస్తుంది తను ఎంత వీక్ అవుతుంది, ఎంత ప్రాబ్లం అవుతుంది అనేది. ఎవరు కూడా అలాంటి మిస్టేక్స్ చేయకండి. పాప అయినా బాబు అయినా ఎవరైనా మీ వాళ్ళే అనేది మనది అనేది ఒక ఫీలింగ్ ఉంచుకోండి. బట్ అలా ఒక ఉమెన్ని ఇబ్బంది పెట్టడం అనేది కరెక్ట్ కాదు. సో ఇప్పుడైతే నా డెలివరీలోకి వెళ్దాం. పక్కన ఒక ఆమె అరుస్తుంది అని చెప్పాను కదా, ఉమ్మనీరు లీక్ అయిందని చెప్పేసి. తనకి నార్మల్ అవ్వలేదు. తనని ఫస్ట్ తీసుకెళ్లారు సీ సెక్షన్కి. తనని తీసుకెళ్ళిన ఒక 10 మినిట్స్కేమో ఒక బాబు పుట్టాడని చెప్పారు. తనని తీసుకెళ్ళారు. ఇంకా నాలో టెన్షన్ మొదలైంది, పాప పుడుతుందా పాప పుడతాడా అని చెప్పేసి. ఆమెను తీసుకెళ్ళి మళ్ళీ నర్సు నా దగ్గరికి వచ్చి ఇక మీరే నెక్స్ట్ రండి అని చెప్పారు లోపలికి. ఇంకప్పుడు పైకి అంటే పైన ఆపరేషన్ నేను కింద ఉన్నాను. సో వెళ్తూ ఉంటే ఇంకెళ్ళి అక్కడ దాకా వెళ్ళిన తర్వాతకి ఆ బాబుని బయటకి ఇచ్చారు, నన్ను తీసుకెళ్లారు. నాకెందుకో ఫుల్ ఏడ్పు వచ్చింది ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళేటప్పుడు. అయితే ఫుల్ భయం కూడా వేసింది నిజంగా. తెలియకుండానే నాకు ఫుల్ ఏడ్పు వచ్చేసింది. ఇంకా మా అత్తమ్మ మా వారు మా అమ్మ అక్కడే ఉన్నారు. ఇంకా లోపలికి వెళ్ళే ఫస్ట్ అయితే మళ్ళీ ఎందుకు బయటకు వచ్చేసి మా అమ్మకు ముద్దు పెట్టుకొని లోపలికి వెళ్ళిన తర్వాతకి ఏడుపు ఆగట్లేదు అసలు. వాళ్ళొక గ్రీన్ క్లాత్ ఇచ్చి నీ డ్రెస్ చేంజ్ చేసుకోమని చెప్పేసి వాళ్ళు అంటే సెక్షన్కి రెడీ చేశారనమాట. సో ఇక అప్పుడు వెళ్ళిన తర్వాతకి కళ్ళకి మాస్క్ పెట్టారనమాట. అంటే అక్కడ నా పక్కనే ఆమెకి సిజేరియన్ చేసి ఒక 5 మినిట్స్ అవుతుంది. ఆమెకు బాబుని ఇచ్చి బయటికి కుట్లేస్తున్నారు. ఆమె మాట్లాడుతూనే ఉంది. ఏంటి ఆమెకి సీ సెక్షన్ చేశారుగా ఏమిటి ఎలా మాట్లాడుతుంది అనుకున్నా నేను. నన్ను తీసుకెళ్లారు. అక్కడ స్ట్రెచ్చర్ మీద పడుకోబెట్టారు. ఇంకా నడుములకి ఇంజెక్షన్ ఇస్తారని తెలుసు కదా, దాన్ని ఇంజెక్షన్ ఇస్తారు కదా అనస్థీషియా. సో అది ఇచ్చేటప్పుడు మాత్రం వణుకు పుట్టింది నిజంగా. నడుముకి ఇంజెక్షన్ ఇచ్చేటప్పుడు వాళ్ళైతే ఒక దగ్గరికి ఒక కోడి పిల్లని కనుక గుడ్డులో ఒక ఎగ్గులో కోడి పిల్ల ఎలా ఉంటుందో మళ్ళీ కూడా అలా రౌండ్ చేస్తారు. అప్పుడు కూడా నేను వాళ్ళు అలా అనేటప్పుడు అమ్మ నా బేబీ ఉంది లోపల అంటే, అమ్మ నీ బేబీకి ఏం కాదు, నీ బేబీ కోసమే మేము చేసేది అన్నారు. సో పర్లేదండి అనుకొని వాళ్ళు అలా ఇచ్చి వదిలిపెట్టిన వితిన్ 1 మినిట్లో నాకు బాడీ మొత్తం అసలు కొంచెం కూడా కదలిక లేదు అసలు. స్టిచెస్ వేస్తూనే ఉంది ఆమె పక్కకి వచ్చేసింది. సడన్గా ఇంకొకరికి చెప్పింది, ఇంకా అక్కడ ఉంటారు కదా సీ సెక్షన్ చేయడానికి డాక్టర్స్, ఒక సిస్టర్స్ ఉంటారు కదా, ఇంకా వాళ్ళు ఆమెను చూసుకున్నారు. ఇక మేడం నా దగ్గరికి వచ్చేసింది. అసలు ఏం జరుగుతుందో నాకు తెలియలేదు. ఆమె అయితే ఎప్పుడు స్టమక్ మీద హ్యాండ్ పెట్టిందో కూడా నాకు తెలియలేదు. సీ సెక్షన్ చేసింది లేడీ డాక్టరే. నేను ఫస్ట్ నుండి తన దగ్గరే చూపించుకున్నాను కంఫర్ట్గా ఉంటుందని. ఆమె నాతో మాట్లాడుతూనే ఉంది, పేరేంటి అని అడుగుతూనే ఉంది. బట్ ఆమె మాట్లాడుతూనే ఉంది. సడన్గా ఒక బేబీ ఏడుపు వినిపించింది. నిజంగా మేడం నేను చూడొచ్చా మీరు సీ సెక్షన్ చేసేదని అడిగా. బట్ వద్దమ్మా ఉమ్మనీరు అనేది నీ ఫేస్ మీద పడిద్ది చూడకు అంది. బట్ ఆ తర్వాత ఒక బేబీ ఏడుపు వినిపించడంలోనే నీకు బాబమ్మ అని చెప్పింది. అసలు ఎంత హ్యాపీగా తెలుసా ఆ మూమెంట్ అనేది. నిజమా మేడం బాబా మేడం 3 టైమ్స్ అడిగా. 3 టైమ్స్ అడిగినా 4 టైమ్స్ అడిగినా బాబమ్మ నీకు అని చెప్పింది. అప్పుడు నా ఆనందానికైతే అసలు ఆ మూమెంట్ అసలు చెప్పలేను. మా వారు ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారు అనేది కూడా నేను అసలు మాటల్లో చెప్పలేను అసలు నిజంగా.
మా వారి రియాక్షన్ ఏంటో నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.